హాయ్ అండి, వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈరోజు మనము ఉగాది ముందు రోజు మామిడికాయ పల్ప్ని మనం ఎలా రెడీ చేసుకుంటే మనకి పండగ రోజు హడావిడి లేకుండా పులిహోర ఇవన్నీ ఈజీగా అయిపోయేలాగా మనం ఒక చిన్న అంటే ప్రిపరేషన్ చూద్దాము. మనము మామిడికాయల సీజన్ అయిపోతుంది అన్నప్పుడు కూడా మనం దీన్ని చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీగా 5-6 నెలల పాటు మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, అలాగే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో దానికోసం ముందుగా మనం ఒక 2 మామిడికాయలని ఇలాగా శుభ్రంగా కడిగేసుకొని తొక్క మొత్తం తీసేసి ఇలాగ గ్రేట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద హోల్స్ ఉన్న దాంతోనే గ్రేట్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమంతా కూడా ఈ ప్యాన్లో వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి మనకి పసుపు కానీ ఆయిల్ కానీ లేదంటే సాల్ట్ కానీ ప్రిజర్వేటివ్స్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఈ మామిడికాయ పల్ప్ని స్టోర్ చేసుకోవడానికి ఇవన్నీ మనకి మంచిగా ప్రిజర్వేటివ్స్ లాగా యూజ్ అవుతాయి. ఈ పల్ప్ ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత ఇలాగ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే హ్యాపీగా ఒక 5-6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం దీంతో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసుకుందాము. ఇది మనం పండగలకి 2 రోజుల ముందే కనుక ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనకి చింతపండు గుజ్జు తీసుకోవాలి అనే టెన్షన్ ఉండదు. పండగలప్పుడు యూజువల్లీ మనం చింతపండు వేసి చేసుకుంటాం కదా ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడానికి. సో మనకి ఆ చింతపండు టెన్షన్ అనేది ఉండదన్నమాట. సో మనకి పులిహోరకు కావాల్సిన పోపు మొత్తం వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు. అల్లం తురిమేసి వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు, సో మీరు కరివేపాకు వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఈ పోపులో వేసేసుకొని మనం ఆల్రెడీ పల్పులో కొంచెం పసుపు వేసాము, అయినా కానీ దీంట్లో మళ్ళీ ఇంకొంచెం పసుపు అయితే పడుతుంది. సో పసుపు కూడా వేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా ఈ మామిడికాయ పల్ప్ అనేది, ఈ మామిడికాయ గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క మామిడికాయ కాస్త ఎక్కువ పులుపు ఉండొచ్చు లేదా కొంచెం తక్కువ పులుపు ఉండొచ్చు. ఫస్ట్ అయితే కొంచెమే వేసుకోండి. మళ్ళీ ఒకసారి 1 స్పూన్ సాల్ట్ వరకు వేసుకోండి. మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ కనుక కొంచెం సాల్ట్ అలాగే మామిడికాయ గుజ్జు పట్టిందంటే అప్పుడు యాడ్ చేసుకోండి. మన దగ్గర ఈ మామిడికాయ పలుపు ఉంటే మనం పప్పులో కూడా వేసేసుకోవచ్చు ఈజీగా, మామిడికాయ సీజన్ అయిపోయినా సరే. థ్యాంక్ యూ.